మిత్రులకు సహచర మరి ఇక్కడ ఉన్న మా మిత్రులు కానీ బీబీనగర్ మండలం భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన మా మిత్రులు అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రజలకు మంచి బియ్యం మంచి ఆహారం ఇవ్వాలి, రేషన్ కార్డుల మీద ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో 10 ఏళ్ల నుంచి దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. వాళ్ళకి ధ్యాస లేకుండే, సోయి లేకుండే, ధనిక రాష్ట్రము అన్నీ ఇవ్వగలిగి ఇచ్చే ఆలోచన చేయలే, కూలిపోయే ప్రాజెక్టుల మీద పెట్టిర్రు, అడ్డగోలు పనులు చేసి తప్పితే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం కార్యక్రమం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి మరి దీని మీద ఆలోచన చేసి మరి ఈ సన్న బియ్యం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమం మొన్న ఉగాది రోజు హుజూర్ నగర్లో మొదలుపెట్టిండ్రు. మరి అందులో భాగంగా ఈరోజు భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండల కేంద్రంలో ఇప్పుడే మొదలు పెట్టుకున్నాం. మరి ఇక్కడ అందరూ కూడా పేదవాళ్ళు అంతా ఈ రేషన్ కార్డుల మీద తీసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు బియ్యం కూడా చూసినారు, చాలా సంతోషంగా ఉంటారు. మంచి నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం మార్కెట్లో 60 రూపాయలు ఉంటుంది. అది మరి అట్లాంటి బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం వెలువచ్చిండ్రు. మీ అందరికీ కూడా తెలుసు, గత 10 ఏళ్ల నుంచి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా ఆ దొడ్డు బియ్యం పేదవాడు మధ్యతరగతి వాళ్ళు తినలేక అవి అమ్ముకుంటే 8 రూపాయలకు 10 రూపాయలకు పోల్ట్రీలకు కానీ మరి బీర్ ఫ్యాక్టరీలకు కానీ అమ్మే కార్యక్రమం చేసిర్రు. లేకపోతే రైస్ మిల్లర్లకు ఇస్తే వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్కు వీళ్ళు 10 రూపాయలకు 8 రూపాయలకు అమ్ముకుంటే ప్రభుత్వం ఏదైతే 40 రూపాయలు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం ఇచ్చిందో మరి 10 రూపాయలకు అమ్ముకుంటే 30 రూపాయలు ప్రజా ధనము దుర్వినియోగమైనట్టే. మళ్ళీ వీళ్ళకు కిలోకి 10 రూపాయలు వస్తే మళ్ళీ 50 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండే. ఈరోజు ఒక పక్క మరి ప్రభుత్వము సంవత్సరానికి 10-11 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే మరి 10-11 వేల కోట్లలో ఈ రీసైక్లింగ్ అని ఇట్లాంటి కార్యక్రమం వల్ల మరి పెట్టిన డబ్బులో 20% కూడా వినియోగానికి వస్తలేదు. 80% అంటే 7-8 వేల కోట్ల రూపాయలు నష్టమే జరుగుతున్నది. మరి అవన్నీ అరికట్టాలి. మళ్ళా ప్రజలకు మళ్ళా కొనుక్కోవాలంటే వాళ్లకు భారం పడుతుంది. నెలకు కనీసం 1200-1500 రూపాయలు భారం పడుతుంది. సో ఒక పక్క ప్రభుత్వం ఈ ప్రజా డబ్బు దుర్వినియోగం అవుతుంది, ప్రజలకు మళ్ళా భారం పడుతుంది. ఈ రెండు కూడా తొలగిపోవాలంటే మరి ఒక మంచి ఆలోచన చేసి ఈ దొడ్డు బియ్యం కాదు నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మరి 50 రూపాయల మరి దాదాపు 49 రూపాయల 11 పైసలు కిలోకు మరి ఆ బియ్యం ఖర్చు అవుతుంది. అయినా కూడా మరి ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేద్దాం, మంచి ఆహారం ప్రజలకు ఇద్దామని చెప్పి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యనే మీరు అందరూ కూడా చూసినారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలలో హాస్టల్స్లో మెస్ ఛార్జెస్ 40% పెంచారు. 10 ఏళ్లలో ఒక్క పైసా పెంచే ఆలోచన రాలే వాళ్ళకి ఈరోజు 10% కాదు, 20% కాదు, 30% కాదు, ఏకంగా 40% పెంచి పేదవానికి మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమం చేయాలి, ఉన్నతమైన చదువులు ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్పి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ సన్న బియ్యం ఇచ్చిన సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పౌర సరఫరా శాఖ మంత్రికి మరి మా ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ.